అన్నట్టు. అవును. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక ఈవెంట్‌లో సుకుమార్ గారు పైకి పిలిచారు. మంచిగా అభినందించారు అని చెప్పేసి విన్నాము. ఏంటి అదొకసారి చెప్తారా? ఆ సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పాట ప్లే అవుతుంది. అప్పుడే సుకుమార్ గారు వచ్చారటు. వస్తున్నప్పుడు పాట విన్నారంట. ఫస్ట్ పైన పడడం పాట విన్నారన్నమాట. ఓకే. విని ఆయనకి నచ్చి ఎవరిని అడిగారంట, ఎవరు ఈ రైటర్ రాసిందంటే సనారే అని ఒక రైటర్ అని చెప్పారంట పక్కనున్న వాళ్ళు. సో ఆయన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుని పైకి పిలిచారనమాట. ఆయనకి స్టార్టింగ్ లైన్స్ చాలా నచ్చాయంట. పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పి వైతివి, గిట్టువేళ మనసుకేమో ఆలికేమో మనసు నొప్పి వైతివా, బట్ట మరకపడితే నువ్వు కొత్త బట్టలంటివి, ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా. అంటే మనం బ్రతుకున్నప్పుడేమో ఈ బట్ట బాగాలేదు, ఆ బట్టలు బాగాలేదు, ఇది మురికైంది, అది మురికైంది అంటావు. చనిపోయిన తర్వాత ఒక్కసారిగా మట్టి బట్ట ఒకటే కట్టుకుంటావు అనమాట. ఆ యొక్క ఫిలాసఫీని నేను అందులో చెప్పడానికి ట్రై చేశాను అనమాట సాకిలో. అది ఆయనకి వినగానే నచ్చి ఎవరి కుర్రాడు ఒకసారి పైకి రమ్మని నేను పిలిచి నన్ను మంచి అప్లాజ్ ఇచ్చారు. అప్పుడు ఆయన అడిగారు అనమాట, సనారే ఏంటి ఏంటి అని అడిగితే ఇలా సత్యనారాయణ రెడ్డి అని చెప్పగానే ఆ వేదిక మీద నుంచి ఆయన అనౌన్స్ చేశారు, సనారే చాలా మంచి పేరు, బాగుంది, బారాయ్ అని చెప్పారు. సో అది నాకు చాలా మంచి ఎనర్జీ ఇచ్చింది ఆ రోజు. అంటే సనారే గారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకొని స్టేజ్ మీదకి పిలిచి అభినందించడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటిది గుర్తుపెట్టుకొని పిలిచారు కదా, మరి పుష్ప మూవీస్కి సంబంధించి కాల్ ఏం చేయలేదా వర్క్ చేయమని? అలా అని కాదండి, ఇప్పుడు ఆయనకి నచ్చి పిలిచారు, బట్ ఆయనతో వర్క్ చేయలేదంటే అది ఆయన కాదు. ఎందుకంటే మనకన్నా చాలా మహామహులు ఆయన దగ్గర ఉంటారు అన్నమాట. లైక్ చంద్రబోస్ గారు. ఆయన కాదనేంతలా ఆయన ఎప్పుడు రాయరు. ఎందుకంటే ఆయన పాటలు మనందరికీ తెలుసు ఎంత పెద్ద హిట్ అవుతాయో. ఆయన ఎంత మంచి చిన్ని అలతి పదాల్లో ఎంత చాలా ఎక్కువ భావాన్ని ఎలా చెప్తారనేది అందరికీ తెలుసు. సో మన దగ్గరికి రాలేదని మనం బాధపడకూడదు, కానీ ఆయన మనకి మంచి అప్లాజ్ ఇచ్చారని మాత్రం ఆనందం ఉంది. ఎప్పటికైనా ఆయనతో వర్క్ చేయాలని ఉంది. చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. అంటే రీసెంట్గా సుకుమార్ గారి వైఫ్ ఒక మూవీకి ప్రొడ్యూస్ చేశారు కదా, మరి ఆ మూవీలో అవకాశం రాలేదా? ఆ మూవీలో లేదండి, రాలేదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆ చిత్రానికి సంబంధించి ఇప్పుడు దర్శకులకి ఒకరి దగ్గర పని చేయాలని ఉంటుంది, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఒకరితో పని చేయాలని ఉంటుంది. ఆ చిత్రంలో సంబంధించి ఎవరైనా క్యాస్ట్ అండ్ క్రూకి ఇలా వీళ్ళని తీసుకోండి, వీళ్ళతో పని చేయించండి అని చెప్పడానికి ఇలా చాలామంది చాలా జరుగుతుంటాయి ఒక మూవీ వస్తుందంటే. సో మనకు రాలేదని బాధపడకూడదు, కానీ మన వర్క్ వాళ్ళకి తెలియాలి ఫ్యూచర్లో అనేది మాత్రం నాకు ఉంది. ఫ్యూచర్లో చేయాలని ఏమైనా డ్రీమ్ ఉందా? తప్పకుండా ఉంది. సుకుమార్ గారితో పుష్ప లాంటి గొప్ప సినిమా తీసిన దర్శకులతో నాకు ఆయన మూవీస్ చాలా ఇష్టం. రంగస్థలం అయితే నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా అయింది. సో తప్పకుండా వర్క్ చేయాలని ఉంది నాకు.